కుంభకోణంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. సార్, ఈ స్కామ్ ఎలా జరిగింది? ఈ భారత ఆర్థిక వ్యవస్థపై ఈ స్కామ్ ప్రభావం ఎంత సార్? అంటే ఇది ఏంటి ఆరోపణ అంటే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది వాట్ ఈస్ దిస్ రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ జ్యువెలరీ కంపెనీ. సో గోల్డ్, దీనికి రిఫైనింగ్, ఇప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ ఇది. సో ఈ కంపెనీ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. అంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో దీని షేర్స్ ట్రేడింగ్ అవుతూ ఉంటాయి. సో ఈ కంపెనీ పైన ఒక షేర్ హోల్డర్ కంప్లైంట్ చేశారు. సో ఈ కంపెనీ పైన అనుమానాలు ఉన్నాయంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు మీ కంప్లైంట్ చేశారు. సో ఎందుకు సెబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ కంపెనీ లాభాలను ఆధారంగా ఇప్పుడు మనం షేర్ మార్కెట్లో కంపెనీ షేర్లు కొనాలి. మనం ఏం చేస్తాం, దాని బ్యాలెన్స్ షీట్ ఎట్లుంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, దాని రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి కదా మనం దాన్నే ఫండమెంటల్స్ అంటాం. సో మార్కెట్లో ఒక కంపెనీ షేర్ కొనే ఎవరమైనా ఆ కంపెనీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఏంటి, ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, ఫండమెంటల్స్ అంటే అది ఏ రంగంలో పనిచేస్తుంది, ఆ రంగానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ చూసి మనం షేర్ కొంటాం. అందుకే మీకు మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తే చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, బిఫోర్ ఇన్వెస్టింగ్ కేర్ఫుల్లీ స్టడీ ద డాక్యుమెంట్స్ అంటారు చూడండి, ఇట్లా స్పీడ్గా చెప్తుంటారు. సో అందువల్ల అది స్టాట్యుటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్లు స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుంది. అందువల్ల మీకు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ షేరింగ్ అయి ఉంటే, పబ్లిక్ ఆఫర్ ఇచ్చి మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, సెకండరీ మార్కెట్ ప్రైమరీ మార్కెట్ ఏదైనా కానీ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, ఆ కంపెనీ ఫైనాన్షియల్ డేటా పైన సెబీ స్క్రూటినీ ఉంటుంది. ఎందుకంటే పొరపాటున ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, నేను స్టాక్ మార్కెట్లో నా కంపెనీ లిస్టింగ్ చేశాను, నా కంపెనీకి 100 కోట్ల లాభం ఉందని నేను చెప్తాను, 1000 కోట్ల లాభం ఉందని చెప్తాను. కానీ మీరేమనుకుంటారు, మీరు షేర్ కొంటారు, 1000 కోట్ల లాభం ఉందట కదా నాగేశ్వర్ కంపెనీకి అని చెప్పి మీరు ఏం చేస్తారు, నా షేర్ కొంటారు. కానీ రియాలిటీగా నాకు 1000 కోట్ల లాభం లేదు, నాకు 50 కోట్ల లాభం కూడా లేదు. నేను డేటాను మ్యానిపులేట్ చేసి లేని లాభాన్ని ఉన్నట్లుగా చూపి, లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపి నేను మార్కెట్లో ఆపరేట్ అవుతున్నాను అనుకోండి, నాకు నిజంగా నా లాభాలు నిజమనుకొని మీరు కొంటారు, మీకు తెలియదు కదా, మీరు నష్టపోతారు కదా ఇన్వెస్టర్స్. అందుకొరకు స్టాక్ మార్కెట్ ఏంటంటే పీరియాడిక్గా వెరిఫై చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ది బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది, దీన్ని స్టడీ చేస్తే చాలా సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. ఎంత నిజం అంటే 15 లక్షల కోట్ల ఆదాయం ఉన్నట్లు 2021 నుంచి 25 మధ్యలో చూపారు. ఇది స్టాక్ మార్కెట్లోనే అతిపెద్ద కంపెనీలో ఒకటి. సో 15 lakh crore రెవెన్యూను చూపెట్టారు. కానీ ఇది 15 lakh crore తప్పుడు రెవెన్యూ చూపెట్టారని ఇప్పుడు సెబీ అనుమానం. ఇది ఆ కంపెనీ రిపోర్ట్ చేసిన మొత్తం రెవెన్యూలో 99% బోగస్ రెవెన్యూ అనేది ప్రమాణం. అంటే అర్థం ఏంటి, 100 కోట్లు లాభాలు వచ్చాయని చెప్తే అందులో 99 crores నిజంగా లాభాలు రాలే. అంటే 1 crore కూడా లాభం రాకముందు 100 కోట్లు లాభం వచ్చినట్టు చూపెట్టారు. ఇది ఆరోపణ. ఎలా చూపెట్టగలిగారు అంటే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ సబ్సిడరీస్ ఉన్నాయి, ఈవెన్ స్విస్ కంపెనీని కూడా కొన్నది. సో అందువల్ల మీకు ఆ సబ్సిడరీస్ నుంచి రెవెన్యూ వచ్చినట్టు చూపెట్టారు. 97 to 99% ఆఫ్ రెవెన్యూ ఈ సబ్సిడరీస్ నుంచి, అనుబంధ కంపెనీల నుంచి వచ్చిందని చూపెట్టారు. సో దాంతో సెబీ విచారణ జరిపితే, ఫోరెన్సిక్ ఆడిట్ అన్ని చేస్తే ఇది నిజం కాదు, సబ్సిడరీస్ నుంచి అలాంటి ఆదాయం ఏమీ లేదు, జరిపారనుకుంటున్న ట్రేడ్ జరగలేదు, ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంతా బోగస్ అని తేలింది. సో ఇది సెబీ ఆరోపణ. అఫ్కోర్స్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇదంతా నిజం కాదు, మా రెవెన్యూ కరెక్ట్గా ఉంది, మేము చూపెట్టిన రెవెన్యూ. సెబీనే బల్కీ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల 400 GB డేటా ఇచ్చాము మేము, అది వారు స్టడీ చేయడంలో వారి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది,
మాది ఏమీ తప్పులు లేవు అని రాజేష్ ఎక్స్పోర్ట్ చెప్తోంది. ఇది కేవలం ఇంటరిమ్ ఆర్డరే మాత్రమే, ఇది ఫైనల్ ఆర్డర్ కాదు అన్నది రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాదన. కానీ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ వాదన ఏంటంటే ఇందులో వీరు చూపిన ఆదాయంలో 99% బోగస్ ఆదాయమే, దాని విలువ 15 లక్షల కోట్లు 4 yearsలో. సో ఇంత రాని ఆదాయాన్ని వచ్చినాయని చూపి బూస్ట్ చేశారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లో తమ షేర్లను మ్యానిపులేట్ చేశారన్నది సెబీ ఆరోపణ. ఇది వెనస్డే రోజు బయటికి రావడంతోనే నిన్న థర్స్డే రోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్లు 5% పడిపోయినాయి. సో ఇది మరి ఇప్పుడు మనం దీనికి మరింత పరిశోధన జరుగుతుంది, మనం జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. సో సెబీ వాదన కరెక్టా, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏం చేసుకుంటున్నది కరెక్టా, లేని ఆదాయాన్ని చూపెట్టారా సబ్సిడీస్ నుంచి, దానివల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేమి కొత్త కాదు, మీకు సత్యం కేసు కూడా ఇదే కాదు. సత్యం కేసు కూడా మా ఆరోపణ ఏంటి, ఆదాయాన్ని లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా, లేని లాభాలను ఉన్నట్టుగా చూపెడుతూ ఉంటారు. సో ఈ ఫైనాన్షియల్ మిస్రిపోర్టింగ్ వల్ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తారు, మిస్లీడ్ చేస్తారు. సో ఇది వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకు ఇష్యూ అంటే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి. సో ఆ కంపెనీలు కూడా వస్తుంటాయి మనకు. సో ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో ఇప్పుడు ఉదాహరణకు ఎల్ఐసి లాంటి కంపెనీ ఉంది అని కూడా అన్నారు, వెరిఫై చేయాలి అది. సో ఇప్పుడు ఎల్ఐసి లాంటి కంపెనీ ఉందనుకోండి, మన బ్యాంకులు ఉన్నాయనుకుందాం. సో ఏం జరుగుతుంది, దానివల్ల ఆ డబ్బులు ప్రజలే కదా మళ్ళీ. సో వాళ్ళు ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు అదాని స్టాక్స్లో ఎల్ఐసి షేర్లు ఉన్న దానిపైన తీవ్ర విమర్శలు వచ్చాయి, తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అఫ్ కోర్స్ ఎల్ఐసి చాలా పెద్ద కంపెనీ, ఈ అదానీలు, రాజేష్ ఎక్స్పోర్ట్లు ఇవన్నీ కూడా ఎల్ఐసిని ఏమీ చేయలేవు. అందువల్ల ఎల్ఐసి పైన విశ్వాసం సడలటానికి అవకాశమే లేదు. ఎల్ఐసి ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ, దాని మార్కెట్ ఎక్స్పోజర్, దాని టోటల్ ప్రాఫిట్స్ అసెన్స్లో చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది, అదే వరీ కావాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, దీనికి అప్పులు ఇచ్చిన బ్యాంకులే కావచ్చు, దీంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీలే కావచ్చు, ఇవి అన్నీ కూడా ఛాలెంజెస్ ఎదుర్కొంటాయి. ఇది కాక ఆర్డినరీ ఇన్వెస్టర్స్ ఉంటాం, మనలాంటి వాళ్ళం ఏదో ఆశతో 4 డబ్బులు వస్తాయని చెప్పి అలా పెట్టుకుంటాం. దాంతో ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ భారీగా పడిపోతుంది, గత కొంతకాలంగా పడిపోతుంది, నిన్న ఇంకా పడిపోయింది. సో దీనివల్ల అందులో పెట్టిన మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు. ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళు నష్టపోతారు. ఇది కాక ఓవరాల్గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇష్యూ ఎంటైర్ స్టాక్ మార్కెట్నే దెబ్బతీస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి మార్కెట్ రెగ్యులేషన్ సరిగా లేదు అని అనుమానం వస్తే స్టాక్ మార్కెట్ అంతా బోగసు, ఇది ఒక స్కాములతో కూడుకున్నది, ఇది మ్యానిపులేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తే ఇన్వెస్టర్లు తమ డబ్బులు వెనక్కి తీసుకుంటారు. దాంతో స్టాక్ మార్కెట్ కుదిలై సామాన్యుడు అన్యాయం అవుతారు. ఇదే హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలాగే మిడిల్ క్లాసు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇదేం కొత్త కాదు. ఇప్పుడు అదాని కంపెనీ పైన హిండెన్బర్గ్ రిపోర్ట్ అదే ఆరోపణలు చేసింది, దానికి కాదని కోర్టులు దాకా పోయారు. సో అవునా కాదా అని చర్చ నడుస్తూ ఉంటుంది. దీనికి అందువల్ల పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ ఇండియన్స్కు నష్టం, ప్రజలకు నష్టం, పబ్లిక్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్స్పోజర్ ఉంటే, అన్నిటికీ మించి మన స్టాక్ మార్కెట్ పైన ఫారిన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్న సమయంలో ఈ కుంభకోణం వచ్చింది. అందువల్ల ఆల్రెడీ భారత స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అమెరికాలో డాలర్ స్ట్రెంగ్త్ కారణం కావచ్చు, అమెరికన్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉండడం కారణం కావచ్చు, అమెరికన్ ఎకానమీలో పాజిటివ్ ఎకనామిక్ డేటా కారణం కావచ్చు, వెస్ట్ ఏషియా వార్ తీసుకొచ్చిన సమస్య కారణం కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల ఇతర ఇన్వెస్ట్మెంట్ తగ్గడం వల్ల కారణం కావచ్చు. వీటన్నిటితో పాటు ఇండియన్ కార్పొరేట్ గవర్నెన్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పైన విశ్వాసము కూడా చాలా కీలకమైనది ఫారిన్ ఇన్వెస్టర్ రావటానికి. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికే నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్లో ఉంది. ఇప్పుడు ఈ దెబ్బతో మరింత నెగిటివ్లోకి వెళ్ళిపోతే మన దేశ స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్ మొదలే వాళ్ళు సీతాకొక చిలక పెట్టుబడులు, బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు, ఎంత వేగంగా వస్తాయో అంత వేగంగా వెళ్ళిపోతారు, సెంటిమెంట్తో వెళ్ళిపోతారు. అదాని హిండెన్బర్గ్ ఇష్యూ వచ్చిన మనం చూసాం. ఇప్పుడు అలా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతారు. అప్పుడు మన రూపాయి పైన ప్రభావం పడుతుంది, మన రూపీ వాల్యూ పడిపోతుంది. అందువల్ల ఇది
ఆర్డినరీ ఇన్వెస్టర్ల సేమ్ ఇన్వెస్ట్మెంట్ కు నష్టంతో పాటు స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఫారెన్ ఇన్వెస్టర్లు రావడము తగ్గిపోతుంది, వచ్చిన వాడు వెళ్ళిపోవడము పెరుగుతుంది. ఇండియా కార్పొరేట్ గవర్నెన్స్ పైన, ఇండియా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పైన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇక ఈ నెల 8న